ఖచ్చితంగా అది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఏంటంటే పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు పోనీ వస్తుందిగా మనకి. ఇప్పుడు తాజాగా ఈ తెలంగాణ బస్సులో మహిళల్ని చాలా మంది ఇంటర్వ్యూలు చేస్తుంటాయి. అమ్మగారింటికి వెళ్తున్నాను, అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, ఎందుకంటే ఫ్రీనేగా ఒకసారి పోయేద్దాం అంతే. కాబట్టి మనకి ఏదో సామెత ఉంది కదా, ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగుతారనేది. అది వీళ్ళని అనకూడదు, కానీ ఫ్రీ అనేటప్పటికి వెళ్తున్నాడు. అంటే ఉపయోగించుకున్న సౌకర్యాన్ని పోయింది ఏముంది. ప్రాక్టికల్ గా అదే ఉంటుంది. బాధ్యత అనేది, బాధ్యతారహిత సమాజంలో ఉచితాలు అనేటువంటిది ప్రమాదకరం. అవును, కరెక్టే. బాధ్యతగా అవును నేను అర్జెంటుగా మా ఊరు వెళ్ళాలి, డబ్బులు లేవు కాబట్టి వెళ్ళొస్తాననే వాళ్ళకి తప్పులేదు. అవును, అది తప్పలేదు. అలా కాకుండా ఫ్రీగా వచ్చింది కాబట్టి నేను తిరిగి వస్తాను సరదాకి టైం పాస్ కి. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, నాకు బాగా గుర్తు, మేము 10th క్లాస్ అయిపోయాక ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో బస్ పాస్ అంటే రూట్ బస్ పాస్, డైలీ బస్, రూట్ బస్ పాస్. మనకి ఎంత ఛార్జ్ అవుద్దో నెలది లెక్క కట్టి దాంట్లో 50% ఛార్జీ తీసుకునేవాడు. అది కూడా ఉదయం పూట్ల 12 లోపు వెళ్ళాలి, మధ్యాహ్నం 12 తర్వాత రావాలి. అంతేగాని 12 లోపు వస్తుంటే ఒప్పుకోడు, 12 లోపు వెళ్తుంటే 12 తర్వాత వెళ్తుంటే ఒప్పుకోడు. కాలేజీలేమో ఒక్కోసారి పొద్దున పుట్టు ఉండేది, ఒక్కోసారి మధ్యాహ్నం ఉండేది. నేను అందుకని ఆ పాస్ మీద విరక్తి పుట్టి సైకిల్ మీదనే 12 కిలోమీటర్ల రోజు తొక్కుంటూ వెళ్ళేవాడిని. ఎక్కడో విజయవాడలో కుమరపాలెం సెంటర్ నుంచి మొగలరాజపురంలో మధుకళ మండపం దాకా తొక్కుంటూ వచ్చేవాడిని. ఆ తర్వాత